అందరికీ నమస్కారం. బై గాడ్స్ గ్రేస్ అంటే దేవుడి దయ వల్ల మనం ఈ కోవిడ్ యొక్క ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వేవ్స్‌ని మినిమమ్ డ్యామేజెస్‌తో మనం బయటపడ్డామని చెప్పొచ్చు. కాపోతే ఈ కోవిడ్ వల్ల అవనివ్వండి గానీ, అంటే కోవిడ్ యొక్క లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే దీర్ఘకాలిక దుష్ప్రయోజనాల వల్ల గానీ, లేదంటే ఆ కోవిడ్ టైంలో వాడిన స్టెరాయిడ్స్ వల్ల గానీ, చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూస్తున్నామండి యాస్ ఆర్థోపెడిక్ సర్జన్స్ మేము. అందులో ఒక సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఈ తొంటి నొప్పి. అంటే ఈ తొంటి నొప్పిలో కూడా అవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్. ఈ కేసులు అంటే ఈ హిప్ జాయింట్ యొక్క బాల్‌కి రక్త ప్రసారం తగ్గటం వల్ల వస్తాయండి. అండ్ ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది ఈ డిసీజ్ అనేది మేము ఇదివరకు యాస్ ఆర్థోపెడిక్ సర్జన్ మేము నెలకి ఒక 2, 3 కేసులు కనుక చూస్తే, ఈ రోజున ఓపీడీలో మేము ఆల్మోస్ట్ 20-30 కేసెస్ చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెరిగాయి దీని ఇన్సిడెన్స్. ఇది జనాల్లో అవగాహన చాలా రావాలి. ఇంకా ఈ కోవిడ్ తర్వాత వచ్చిన హిప్ పెయిన్ అంటే తొంటి నొప్పి మీద అండ్ ఈ అవాస్క్యులర్ నెక్రోసిస్ కనుక మనం ఎర్లీ స్టేజెస్ అంటే స్టేజ్ 1 అండ్ 2లో కనుక గ్రహిస్తే సరైన ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా డయాగ్నోసిస్ చేస్తే కనుక ఇది మందులతోనూ, చిన్నపాటి సర్జరీలతోనూ ఇది నయమైపోతుందండి. కాకపోతే మేము ఓపీడీలో ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 కేసులు చూస్తున్నాం. అంటే చాలా లేట్ స్టేజ్‌లో వస్తున్నారు. అండ్ అలాంటి వాళ్ళకి కేవలం తొంటి కీలు మార్పిడి అంటే హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ ఒక్కటే మార్గం అవుతుంది. సో అండ్ ఈ సర్జరీ విషయానికొస్తే ఇది కాంప్లెక్స్ అంటే క్లిష్టమైనది అండ్ ఖరీదైనది. సో ఇటువంటి క్లిష్టమైన, ఖరీదైన ఆపరేషన్‌ని కూడా మన స్టేట్ గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సర్జరీని నూతనంగా మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్‌లో కంప్లీట్‌గా ఫ్రీగా చేయమని ఆదేశాలు వచ్చాయి. సో మా హాస్పిటల్ ఈ సర్జరీని కంప్లీట్‌గా ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద చేస్తూ ఇటువంటి పేషెంట్లకి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చాము. అండ్ అవసరమైన పేషెంట్లు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రార్థన.